హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రజిత్ కుమార్ డైరీస్. చాలామంది ఎంబీఏ రివ్యూ కోసం అయితే అడుగుతున్నారు. అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ ఎలా ఉంటుంది, కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది, కోర్స్ ఎలా ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే చేయమని అడుగుతున్నారు. ప్రజెంట్ నేను ఒక స్టూడెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అంటే ప్రజెంట్ ఏయూలో ఎంబీఏ చేసిన స్టూడెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోలో ఎంబీఏకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో వీడియో అయితే కంప్లీట్గా చేస్తాను. ఆ స్టూడెంట్ ఏంటంటే వీడియోకి అంత కంఫర్ట్ కాదు అని అన్నాడు. నేను ఆడియోతోనే వీడియో మొత్తం కూడా చేస్తున్నాను. కొంచెం అడ్జస్ట్ అవుతున్నాను అనుకుంటున్నాను. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ వరకు అయితే కంప్లీట్గా చూడండి. ఇక స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇంట్రడ్యూస్ ఎవరు సార్? నా పేరు లవ్ కుమార్. నేను 2024 ఏపీ ఐసెట్ రాశాను. అప్పుడు నాకు ర్యాంక్ వచ్చేసి 430 వచ్చింది. ఫస్ట్ కౌన్సిలింగ్లో నేను ఏయూ జనరల్ ఎంబీఏ పెట్టాను. నాకు జనరల్లో సీట్ రాలేదు. మళ్ళీ నేను సెకండ్ కౌన్సిలింగ్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీఏలో పెట్టాను. ఆర్ఎం రిటైల్ మేనేజ్మెంట్లో నాకు సీట్ వచ్చింది. ఓకే, మీది ఏ కేటగిరీ? నాది బీసీడీ కేటగిరీ. బీసీడీ కేటగిరీలో 430 ర్యాంక్, రిటైల్ మేనేజ్మెంట్లో సీట్ వచ్చింది ఏయూ 2024 ఐసెట్లో. ఓకే, మీకు రెగ్యులర్లో వచ్చిందా, సెల్ఫ్ ఫైనాన్స్, ఏ కేటగిరీలో వచ్చింది సీట్? నాకు యాక్చువల్గా వచ్చింది సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చింది. యాక్చువల్గా 3 ఉంటాయి: రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఇంకా సెల్ఫ్ సపోర్టెడ్. సెల్ఫ్ సపోర్ట్ అంటే మనకి మేనేజ్మెంట్ కోట. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే జనరల్గా ఫీజు ఉన్న వాళ్ళకంటే డబుల్ అమౌంట్ ఉంటుంది. అంటే ఏఈలో జనరల్లో సీట్ వచ్చిన వాళ్ళకి 17,500 ఉంటే, మాకు సెల్ఫ్ ఫినాన్స్లో వచ్చిన వాళ్ళకి 34,500 ఉంటుంది. ఏఈలో మేనేజ్మెంట్ కోటా వచ్చేసి అకాడమిక్ ఇయర్కి 1,50,000 ఉంటుంది. ఇప్పుడు 17,500 పర్ అకాడమిక్ ఇయర్, 34,000 కూడా పర్ అకాడమిక్ ఇయర్కి ఉంటుంది. ఓకే, రెగ్యులర్లో సీట్ వచ్చిన వాళ్ళకి 17,500 రూపాయలు అమౌంట్ అన్నది వాళ్ళకు ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి 34,500. ఇవి కాకుండా సెల్ఫ్ సపోర్ట్ డైరెక్ట్ పేమెంట్స్ ఇట్లా ఎవరికి ఉంటుంది వాళ్ళకి 1,50,000. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి పడుతుంది? ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైతే పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఇన్కమ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పినట్టు వాళ్ళ ఇన్కమ్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి పడదు. ఎవరైతే ఇన్కమ్ కానీ రేషన్ కార్డు కానీ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి పడుతుంది. అదే ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటారో వాళ్ళు యాప్సీలో అంటే రిజిస్ట్రేషన్ అప్పుడు, కౌన్సిలింగ్ అప్పుడు ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి జనరల్గా ఫీజు రియంబర్స్మెంట్ పడుతుంది. సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి పడుతుంది, జనరల్ వాళ్ళకి పడుతుంది. కాకపోతే సపోర్టెడ్ వరకు పడదు, ఎందుకంటే వాళ్ళు మేనేజ్మెంట్ కోట సీట్ కిందకి వస్తారు కాబట్టి వాళ్ళకి పడదు. ఓకే, మ్యాక్సిమం ఇక్కడ ఏయూలో అయితే రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ సెల్ఫ్ సపోర్ట్లో ఎంబీఏ సీట్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే రెగ్యులర్లో సీట్ వచ్చిందో అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చిందో వాళ్ళకైతే గవర్నమెంట్ నుంచి అమౌంట్ పడుతుంది. సెల్ఫ్ సపోర్ట్ ఎవరైతే ఇక్కడ ఎంబీఏ చేస్తున్నారో వాళ్ళకైతే ₹1 కూడా గవర్నమెంట్ నుంచి అయితే రాదు. 1,50,000 కూడా వాళ్ళే పే చేసుకోవాల్సి ఉంటుంది. 1 year వచ్చి 1,50,000, మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చి 1,50,000 మీ సొంత డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ డబ్బులు వస్తాయని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీన్ని బట్టి మీరు చూసుకొని 1,50,000 మీరు పే చేయగలను మీ ఫైనాన్షియల్గా మాకు ఓకే అనుకున్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఏయూలోనే మీరు చేయాలని కమిట్మెంట్ ఉంటే మాత్రమే ఏయూని చూస్ చేసుకోండి. అదర్వైజ్ మీ ఫైనాన్షియల్గా 1.5 lakh మీరు కట్టుకోలేదంటే యూ గో టు ద అదర్ ఆప్షన్ ఐ థింక్. మీకు పర్లేదు ఫైనాన్షియల్గా అంటేనే మీరు అందులో చూస్ చేసుకోండి. ఎవరికైతే అంటే అమౌంట్ మీకు డైరెక్ట్ పడుతున్నప్పుడు లేదంటే కాలేజ్ అకౌంట్? యాక్చువల్గా ప్రీవియస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు మదర్కి క్యాండిడేట్కి జాయింట్ అకౌంట్ ఉంటే వాళ్ళ అకౌంట్లో పడేది. మనం ఆ అమౌంట్ని కాలేజ్ వాళ్ళకి కట్టేసేవాళ్ళం. ఇప్పుడు ఏమంటే న్యూ గవర్నమెంట్ రావడంతో వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లోనే వేస్తున్నారు. కాబట్టి మనకి మన అకౌంట్లో పడదు, కాలేజ్ అకౌంట్లో పడిపోద్ది. కాలేజ్కి ఇంకా డైరెక్ట్ గవర్నమెంట్కి కాలేజ్ లింక్ ఉంటుంది, మనకి ఇంకేం లింక్ ఉండదు. జస్ట్ మనకు ఒక డాక్యుమెంట్స్ ఉండాలంటే మనం సెల్ఫ్ ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ అయ్యి ఉంటే చాలు, మనకేం అకౌంట్లో డబ్బులు పడవు, డైరెక్ట్ యూనివర్సిటీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, హాస్టల్ ఫీజు ఎంత ఉంది? యాక్చువల్ హాస్టల్ ఫీజు వచ్చేసి 3 కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే మనం సెల్ఫ్ సపోర్ట్ అనుకున్నాం, మేనేజ్మెంట్ కోటా వాళ్ళు అనుకున్నామో వాళ్ళకి 9,150 రూపీస్ ఉంటుంది, అంటే 9,150. వాళ్ళు వచ్చేసి దాంట్లో 2,000 లేదా 3,000 బిల్డింగ్ ఫండ్ ఉంటుంది, రిమైనింగ్ మెస్ ఛార్జెస్ ఇంకా అకాడమిక్ ఛార్జెస్ ఉంటాయి. ఇది మనం ప్రతి 3 monthsకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక స్టూడెంట్ ఆగస్ట్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, దసరా హాలిడేస్కి వెళ్ళి వచ్చాక ఇప్పుడు వరకు అంటే ఫస్ట్ ఎప్పుడైతే 9,150 రూపీస్ పే చేశాడో ఆ 3 months మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు పే చేయాలి. అంటే ప్రతి హాలిడేస్కి తను అమౌంట్ని పే చేసుకుంటే మళ్ళీ మెస్ కార్డు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సెల్ఫ్ ఫినాన్స్లో సీటు వస్తుందో వాళ్ళు 6,150 రూపీస్ హాస్టల్ ఫీజు పే చేయాలి. దాంట్లో మెస్ ఛార్జెస్ ప్లస్ బిల్డింగ్ ఫండ్ కూడా ఉంటుంది, 2,000 ఎంత ఉంటుంది. అది మళ్ళీ మనకి లాస్ట్లో రీఫండ్ చేస్తానని అంటారు.
లేదంటే అడ్జస్ట్మెంట్ కూడా చేస్తారు. అంటే ఎప్పుడైనా మన ఫీ చేయకుండా మిగిలిపోతే దానికి అడ్జస్ట్మెంట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మన చేత కట్టించుకుంటారు. జనరల్లో సీట్ వచ్చే వాళ్ళకి 3150 ఇలా ఉంటుంది. మేబీ 1000 అటు ఇటు కూడా ఉండొచ్చు, 4150 కూడా అవ్వచ్చు. ఓవరాల్గా సెల్ఫ్ ఫినాన్స్ కానీ జనరల్ వచ్చే వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం క్యాప్ వచ్చేసి 6150 రూపీస్ మాత్రం పే చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి హాస్టల్లో సీటు, మెస్ బిల్ కూడా ఇస్తారు, మెస్ కూడా ఇస్తారు. ఓకే. సో సెల్ఫ్ సపోర్ట్ వచ్చిన వాళ్ళకి అమౌంట్ అయితే వెనక్కి హాస్టల్ అమౌంట్ కూడా వెనక్కి రీపే చేయడం కంటే ఉండదు. అంటే మనం కట్టిన ప్రతి రూపీ కూడాను మన ఫీజులోనే అడ్జస్ట్మెంట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ 2 years అకాడమిక్స్ అయిపోయిన తర్వాత హాస్టల్ ఫీజు ఒక 10,000 రూపీస్ బిల్ ఉంటే దాంట్లో ఆల్రెడీ నువ్వు ఫస్ట్ ఇయర్లో కట్టుకున్న 2,000 అడ్జస్ట్మెంట్ చేసి నువ్వు వెళ్ళిపోయేటప్పుడు 8,000 పే చేస్తే సరిపోతుంది. అంటే అల్టిమేట్గా నీకు ఆ 2,000 ఏదో విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తారు. అప్పుడు ఒక బిల్ 0 ఉందనుకుంటే ఖచ్చితంగా 2,000 రిఫండ్ చేస్తారు. సో ఇంకా క్లాస్ అండ్ ల్యాబ్స్ ఎలా? యాక్చువల్గా ఎంబీఏ మాకు వచ్చేసి డిసిఎంఎస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ మాకు వచ్చేసి మార్నింగ్ 8 నుండి మధ్యాహ్నం 1:30 వరకు క్లాసెస్ జరుగుతాయి. మధ్యాహ్నం వచ్చేసి మనకి క్లాసెస్ ఉండవు. అంటే క్లాసెస్ అంటే వన్ డే ఆఫ్ సెషన్స్ మాత్రమే ఉంటాయి, మనకు హాఫ్ డే మాత్రమే. మార్నింగ్ 8కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. క్లాసెస్ అంటే అడ్వాన్స్డ్ ఫర్నిచర్ ఏమి ఉండదు, కానీ నార్మల్ క్లాసెస్ అయితే జరుగుతాయి. ఫ్యాకల్టీస్ వస్తారు, చెప్తారు, అండ్ బాగానే ఉంటుంది. బాగానే చెప్తారు, మనం బాగానే వింటే ఖచ్చితంగా ఎగ్జామ్స్లో రాసేయగలుగుతాం, పాస్ అయిపోగలుగుతాం. అల్టిమేట్గా ఇది గేమ్ ఆఫ్ మనం ఎంబీఏ సర్టిఫికేట్ అలా తీసుకెళ్ళిపోవాలన్నది గేమ్ ఇక్కడ. కాబట్టి ఫ్యాకల్టీని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే మనం పీజీ లెవెల్ స్టూడెంట్స్ కాబట్టి, డిగ్రీ లెవెల్ కానీ ఇంటర్ లెవెల్ స్టూడెంట్స్ కాదు కాబట్టి మనం సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవడమే మంచిది. ఫ్యాకల్టీ మీద డిపెండ్ కాకుండా లైబ్రరీకి వెళ్ళి లేదంటే ఏదైనా ఎక్కడైనా బుక్స్ చూసుకొని ప్రిపేర్ అవ్వడం మంచిది. ఫ్యాకల్టీ మీద డిపెండ్ అవ్వడం అంత మంచిది కాదు. ఓకే. సో ప్లేస్మెంట్స్ జనరల్గా సీనియర్స్ కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే రిటైల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, మార్కెటింగ్ వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, హెచ్ఆర్లో కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు, ఫినాన్స్ వాళ్ళకి కూడా వస్తున్నాయని చెప్పారు. ఓవరాల్గా ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయి, బట్ యావరేజ్ ప్యాకేజ్ అనేది అంత ఎక్కువగా ఉండట్లేదు. 4 lakhs దగ్గర ఉంటున్నాయి. కానీ అంటే ఎవరికైతే స్కిల్ ఉందో లేదా టాలెంట్ ఉందో లేదంటే ఇంటర్వ్యూలో బాగా తమను తను ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయి. అంటే కొన్ని మంచి కంపెనీస్ అయితే వస్తున్నాయి, ప్రతి పెద్ద కంపెనీ రావట్లేదు, కానీ మంచి కంపెనీలు వస్తున్నాయి. కావాలంటే మనం ఆఫ్ క్యాంపస్ కూడా ట్రై చేసుకోవచ్చు. రీజనబుల్ అమౌంట్ ఆఫ్ కనీసం ఒక 10 కంపెనీస్ అయినా ఖచ్చితంగా ఆ అకాడమిక్ ఇయర్ యూనివర్సిటీ విజిట్ చేస్తుంది. ప్లేస్మెంట్స్ అయితే ఆ విధంగా అంటే మనం అనుకున్నంత ప్యాకేజ్ రాకపోవచ్చు, కానీ ప్లేస్మెంట్ ఏదో కంపెనీ నుండి అయితే వస్తుంది. ఓకే. సో మామూలుగా ఏయూలో ఎంబీఏకి సంబంధించి ఎన్ని రకాల కోర్స్ అంటే స్పెషలైజేషన్స్ ఉన్నాయి? అంటే ఏయూలో ఎవరైనా జనరల్లో సీట్ కనుక వస్తే, జనరల్ మీన్స్ రెగ్యులర్ ఏయూ రెగ్యులర్లో ఎవరికైనా సీట్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఎంబీఏ అందరూ ఒకే కోర్స్ చదువుతారు. అంటే సెమిస్టర్ 1 సెమిస్టర్ 2లో అందరూ సేమ్ సిలబస్ చదువుతారు. సెకండ్ ఇయర్లో వాళ్ళు స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ఏయూ జనరల్ రెగ్యులర్లో సీట్ వస్తుందో వాళ్ళకి 3 స్పెషలైజేషన్స్ ఉంటాయి. 1 ఫినాన్స్, 2 హెచ్ఆర్, 3 మార్కెటింగ్. వాళ్ళు సెకండ్ ఇయర్లో ఎవరికి ఏం కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. అంటే హెచ్ఆర్ వాళ్ళు హెచ్ఆర్ వైపు వెళ్ళిపోతారు, ఫినాన్స్, మార్కెటింగ్. ఎవరికైతే బిఎఫ్ఎస్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీస్ వస్తుందో వాళ్ళు వచ్చేసి ఒకవేళ సీట్ వచ్చిందనుకో, ఏయూ బిఎఫ్ఎస్ వచ్చిందనుకో, వాళ్ళు సెకండ్ ఇయర్ కూడా బిఎఫ్ఎస్లో మాత్రమే చదవగలుగుతారు. వాళ్ళు మార్కెటింగ్ కానీ హెచ్ఆర్ కానీ లేదంటే ఫినాన్స్ కానీ షిఫ్ట్ కావడం ఉండదు. ఓన్లీ జనరల్ వాళ్ళు మాత్రం ఆ టాప్ 3 కేటగిరీలో షిఫ్ట్ అవ్వగలుగుతారు. మళ్ళీ జనరల్లో సీట్ వచ్చిన వాళ్ళు బిఎఫ్ఎస్లో జాయిన్ అవ్వలేరు. ఖచ్చితంగా బిఎఫ్ఎస్లో నీకు సీట్ రావాలి లేదా చదవాలనుకుంటే బిఎస్ఎఫ్లో మాత్రమే సీట్ రావాలి. వాళ్ళు దీని వాళ్ళకి షిఫ్ట్ కావడానికి ఉండదు. ఏఆర్ఎంలో రిటైల్ మేనేజ్మెంట్లో వాళ్ళు వస్తే రిటైల్ మేనేజ్మెంట్ మాత్రమే వాళ్ళు చదవగలుగుతారు. వాళ్ళు సెకండ్ ఇయర్ జనరల్ ఉన్న హెచ్ఆర్ కానీ ఫినాన్స్ కానీ కూడా తీసుకోలేరు. ఓవరాల్గా 5 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. హెచ్ఆర్, ఫినాన్స్, మార్కెటింగ్ ఇవన్నీ రెగ్యులర్ కేటగిరీలో ఉంటాయి. సెల్ఫ్ ఫినాన్స్లో మనకు వచ్చేసి బిఎఫ్ఎస్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఇంకా ఆర్ఎం ఉంటుంది. తర్వాత 2 మేనేజ్మెంట్ సీట్స్ అనేవి ఆర్ఎం వాళ్ళకి ఉండదు, బిఎఫ్ఎస్ వాళ్ళకి ఉండదు. ఓన్లీ జనరల్ కేటగిరీ అంటే రెగ్యులర్లో ఉన్న మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్ వాళ్ళకి మాత్రమే మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి. సో మీ ఒపీనియన్ ఏంటి? 1 year అంటే ఇక్కడ చదివారు కదా యూనివర్సిటీ నుండి ఎక్స్పీరియన్స్ ఒపీనియన్ ఏదన్నా? అంటే యూనివర్సిటీలో చదవాలని చిన్నప్పటి నుండి కోరుకుంటుండేది. చాలా పెద్ద యూనివర్సిటీస్ బాగుంటాయి, ఎంజాయ్ చేయొచ్చు, కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయని. బట్ కన్నా ఎక్స్పెక్టేషన్కి అయితే అంత మీట్ అవ్వలేదు. కానీ ఏఈలో నీకు మంచి ఫ్రెండ్ దొరికితే ఖచ్చితంగా చాలా థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈవెంట్స్ జరుగుతుంటాయి, ఈవెంట్స్లో అటెండ్ కావచ్చు. ఫ్యాకల్టీ క్లాసెస్ ఇవన్నీ కూడా అంతా మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. 1 year కూడా నాకు తెలియకుండా ఎలా జరిగిందో కూడా నాకు తెలియలేదు. బట్ కానీ మనం ఒక సెల్ఫ్ డిసిప్లైన్గా ఉంటే మనం ఎవరైనా కాంపిటేటివ్
చదువుతున్న వాళ్ళు ఉంటే, సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆఫ్టర్నూన్ సెషన్స్ అంటే కాలేజ్ మార్నింగ్ ఉంటుంది కదా, ఆఫ్టర్నూన్ యూటిలైజ్ చేసుకోగలిగితే వాళ్ళు కెరియర్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతారు. ఆ స్కోప్ మాత్రం ఉంది. ఏఈలో చాలా రిసోర్సెస్ ఉంటాయి, లైబ్రరీ కానీ ఇవన్నీ యూజ్ చేసుకుంటే యూజ్ అవుద్ది. లేదు నేను ఎంబీఏ మాత్రమే చదువుతాను, ఎంబీఏ కావాలి, నేను ఎంబీఏ నా ఎయిమ్ వచ్చేసి ఎంబీఏలోని జాబ్ చేసుకోగలుగుతాను అని అనుకుంటే మాత్రం మీకు ఫ్యాకల్టీ ఫీడింగ్ నా చేయాలి, ఫ్యాకల్టీ ఇంటర్వెన్షన్ నా మీద ఉండాలి, ఫ్యాకల్టీ ఇంపాక్ట్ నా లైఫ్లో ఉంటుంది, ఫ్యాకల్టీ చెప్తే చదువుతాను అనుకుంటే మాత్రం మీరు అనుకున్నంత స్కోప్ ఇక్కడ ఉండదు, మనం అంతగా ఇది ఉండదు. బట్ కానీ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే మధ్యాహ్నం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇంకేదైనా కెరీర్ మీద అడ్వాన్స్మెంట్ ఫోకస్ చేసుకోగలవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను కాబట్టి నాకు అంత ఇంపాక్ట్ లేదు, ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చి ఉంటే దానికంటే ఎక్కువగానే ఉండేది. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. సో నెక్స్ట్ ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను మీకు లైక్ అంటే ఫస్ట్ మీరు డే 1 నుండి క్లాస్కి వెళ్ళేటప్పుడే మీరు అంటే మీ ఎంబీఏ కోర్స్ ఎండింగ్ ఎలా చేయాలనుకుంటున్నారు ఫిక్స్ అయిపోయింది. అంటే నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో సీట్ కావాలా, లేదంటే కాంపిటేటివ్ వరల్డ్లో ఉండాలా, లేదంటే కంపెనీ పెట్టాలా, అంటే ఏ థాట్తో అయితే ఉంటారో ఫస్ట్ డే నుండి ఆ థాట్తో మూవ్ అయితే మీరు ఆ వైపు అడుగులు వేయగలుగుతారు. చాలామంది ఏమవుతారంటే కాంపిటేటివ్ వరల్డ్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకుంటూ ఇటు కాలేజ్ మేనేజ్ చేయక, ఎగ్జామ్స్ రాసుకోలేక, అటెండెన్స్ మేనేజ్ కాక ఇబ్బంది పడిపోతుంటారు. వాళ్ళు మీకు చెప్పేది ఒకటే, మీరు ఎంబీఏ అటెండెన్స్ మేనేజ్ చేసుకుని అంటే క్లాస్కి రెగ్యులర్గా వచ్చి అటెండెన్స్ పర్సంటేజ్ మీరు పెంచుకొని ఎగ్జామ్స్ అప్పుడు చదువుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి మీ కాంపిటేటివ్ వాళ్ళని మధ్యాహ్నంలో డిసిప్లైన్డ్గా మీరు చదువుకోగలిగితే బాగుంటుంది. లేదు నేను ఎంబీఏ చదువుకుంటానంటే ఎంబీఏలో మన లైబ్రరీలు ఉంటాయి కాబట్టి ఎక్కువ స్కిల్స్ని మీరు టెక్నిక్స్ కానీ, మనకి ఎంబీఏలో మాస్టర్స్ బిజినెస్ సంబంధించిన చాలా టెక్నిక్స్ ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకొని ఎక్సెల్ అయితే మంచిది. తర్వాత కొంచెం కూడాను కార్పొరేట్ వాళ్ళకి ఎక్స్ప్లోర్ అవ్వడానికి ట్రై చేయాలంటే కంటెంపరీలో కంపెనీస్ ఎలా రన్ అవుతున్నాయి, వాళ్ళ టెక్నిక్స్ ఏంటి, అడ్వర్టైజ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే కెరియర్లో మనకు అప్మెంట్ అవుతుంది. తర్వాత సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు చాలామంది బాధపడతారు, ఫెయిల్ అయిపోయాం అనుకుంటారు. సెమ్ ఎగ్జామ్ మాత్రం మనం ప్రాపర్గా కంటెంట్ రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతాం. మన యూనివర్సిటీని బ్లేమ్ చేయడానికి ఏం లేదు, వాళ్ళు వాల్యుయేషన్ చాలా కరెక్ట్గా చేస్తారు. వాళ్ళది ఇప్పుడు ప్యూర్గా ఉంటుంది వాల్యుయేషన్, మనం ఓన్లీ మన స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం బాగా చదివి రాయగలిగితే ఖచ్చితంగా మనకు మంచి మార్క్స్ వస్తాయి. థ్యాంక్స్ బ్రో. మ్యాక్సిమం మీకు ఈ వీడియోలో మీ డౌట్స్ అని క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, వీళ్ళంతా నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ బ్రో, అడిగిన వెంటనే వీడియో చేయడానికి ఒప్పుకున్నందుకు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఈ వీడియో కిందలో టెలిగ్రామ్ ఛానల్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వడితే ఇన్కేస్ మీకు ఓకే అంటే మీ ఇన్స్టాగ్రామ్ ఐడి అమ్మని ఇక్కడ మీకు ఇక్కడ మెసేజ్ చేస్తాను. సో తిను ఇక్కడ ప్రజెంట్ ఎంబీఏ చేస్తున్న స్టూడెంట్ కాబట్టి పర్సనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తనది ఖచ్చితంగా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడిని మెన్షన్ చేస్తాను. ఐడికి మీరు క్వశ్చన్స్ డౌట్స్ ఏమైనా ఉంటే తను అడగచ్చు. కమాన్ జూనియర్స్, వి విల్ మీట్ ఇన్ ద క్యాంపస్. థ్యాంక్ యూ. అండ్ సో వీడియో చూసిన వాళ్ళందరూ మీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, ఎవరైతే ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్. ఏయూలో ఇంటర్నేషనల్ ఎంబీఏ కూడా ఉంది, దానికి కూడా ఫీజు దానికైతే ఎటువంటి ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అయితే ఏముండదు. ఆన్లైన్లో మీరు ఆన్లైన్ త్రూ ఇంట్రెస్ట్ త్రూగా ఇక్కడ రావచ్చు. సో దానికి కూడా ఫీజు వచ్చేసి 1,50,000. సో మీకు ఇన్ కేస్ మీకు ఇక్కడికి వచ్చి ఇంటర్నేషనల్లో చేద్దాం అంటే ఇంటర్నేషనల్ ఎంబీఏ కూడా ఒక ఆప్షన్ ఉంది. సో దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.